మా అత్తయ్య స్టైల్‌లో గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ. మా అత్తయ్య చేశారనమాట ఇదంతా కూడాను. పచ్చిమిరపకాయలు ఇంకా జీలకర్ర ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు 3 టమాటాలు, గోంగూర 3 కట్టలనమాట ఇది. సో, ఇదంతా కూడా నూనెలో మగ్గించేసుకోవాలి. టమాటాలు, గోంగూర మొత్తం కూడా మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మిక్సీ జార్‌లో వెల్లుల్లిపాయలు ఒక పాయ వెల్లుల్లిపాయలు తీసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా! అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక మిక్సీ పట్టుకొని అందులో గోంగూర ఏదైతే మగ్గిందో అదిను కల్లులుప్పు వేసుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. అయితే ఈ పచ్చడిలో ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు ఏంటంటే మనం ఫ్రై చేసుకొని ఆ పొడి గోంగూర మగ్గేటప్పుడు వేసామన్నమాట. ధనియాలు డైరెక్ట్ వేస్తే ఏంటంటే మిక్సీలో నలగట్లేదని చెప్పి ధనియాల పొడి గోంగూర మగ్గేటప్పుడు అందులో వేసాము. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకోవడమే అండి. తాలింపులో మీరు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేమైతే పచ్చి ఉల్లిపాయలు ఎప్పుడు తింటామో అప్పుడు మగ్గేస్తాం అనమాట. ఇది యాక్చువల్గా నైట్. సో, నైట్ వచ్చేసి నేనైతే కనుక ఇందులో ఉల్లిపాయలు వేస్తే నెక్స్ట్ డేకి స్మెల్ వస్తుందని చెప్పేసి ఉల్లిపాయలు అయితే యాడ్ చేయలేదు. నెక్స్ట్ డే మేము తినేటప్పుడు ఉల్లిపాయలు జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుని అవైతే ఇందులో యాడ్ చేసుకున్నాం అనమాట, పచ్చి ఉల్లిపాయలు. ఇక్కడ తాలింపు ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇదంతా యాడ్ చేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులో ఇవన్నీ కూడా వేసుకొని తాలింపు వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని ఇంకా మిక్సీ పట్టిన గోంగూర అంతా పేస్ట్ వేసేసేయడం అనమాట. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటానంటే మీరు తాలింపు వేసేటప్పుడే ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. బట్ మేము తినేది నెక్స్ట్ డే కాబట్టి గోంగూర వాడిపోతుందని చెప్పి ఇవాళే పచ్చడి చేసుకున్నాము ఫ్రెష్గా. నెక్స్ట్ డేకి మేము పొద్దున్నే ఉల్లిపాయలు నూనెలో మగ్గేసుకొని అంటే నూనెలో ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలని గోంగూర పచ్చడిలో యాడ్ చేసుకున్నామండి. ఇంతే సింపుల్గా గోంగూర పచ్చడి. మీకు నచ్చితే లైక్ చేయండి.